జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క. మూలుగు జిల్లా కేంద్రంలోని పీడబ్ల్యూడి రోడ్ మూలుగు నుండి గణేష్ పల్లి వయా జీవాంతరావుపల్లి వరకు డబుల్ లైన్ రోడ్, డివైడర్, సెంట్రల్ లైటింగ్ అంచనా విలువ 350 లక్షలతో ప్రత్యేక మరమ్మతు పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ అలియాస్ సీతక్క, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర, టిఎస్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచంద్రలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్, ఈఈ పంచాయతీరాజ్ అజయ్ కుమార్, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాలు ఏం చేస్తారో కాంగ్రెస్ పార్టీ మీరు చూడండి. లోగడ కూడా అంతకు ముందు వాళ్ళు ఏం చేసిరో కూడా చూడండి. కాబట్టి దయచేసి ఇంకా డెవలప్మెంట్ చేస్తాం. తప్పకుండా ఇంకా రోడ్లు, ఇంకేమన్నా ఇరిగేషన్, ఇంకేమన్నా కావాలంటే కూడా తీసుకొచ్చే బాధ్యత అక్కడ తీసుకొని చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా బాగా ఆలోచించండి, డెవలప్మెంట్ అవుతుందా లేదా అనేది ఆలోచించండి. కాబట్టి ఇందిరమ్మ ఇల్లు కూడా క్రమక్రమంగా అందరికి ఇప్పించే ప్రయత్నం భాగంగానే చేస్తుంది. కాబట్టి దయచేసి మీకు అందరికి కూడా పాదాభివందనాలు. చాలా సంతోషం. మరి మన ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఇటు నేను మంత్రిగా కానీ, మన ఎంపీ గారు బలరాం నాయక్ గారు కానీ, మరి ఇక్కడ చందర్ గారు, కలెక్టర్ గారు, అదేవిధంగా మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, బండారుపల్లి అందరి గ్రామస్తులకు, జాంతరావుపల్లి పత్రికా మీడియా సోదరులకు తెలియజేసేది ఏంటంటే, ప్రతి గ్రామంలో మరి రోడ్ లేని కాడ రోడ్ వేయాలి, రోడ్ ఉన్న కాడ మండల హెడ్ క్వార్టర్కు, జిల్లా హెడ్ క్వార్టర్కు డబుల్ రోడ్ చేయాలని సీఎం గారి యొక్క ఆదేశాల అనుసారం ఈరోజు ములుగు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మరి రోడ్లు శాంక్షన్ చేసి ఎక్కడికక్కడ రోడ్ల నిర్మాణం, సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ ఇవన్నీ కూడా మనం చేసుకుంటా ఉన్నాం. అదే కాకుండా మరి ఈరోజు మున్సిపాలిటీ ఎలక్షన్ల ముందు గత ప్రభుత్వం ఉత్తుత్తి జీవోలు ఇచ్చిపోయింది. కానీ వాటిని మళ్ళీ సంపూర్ణంగా సాధించడం కోసం గవర్నర్ గారి ఆమోదం, క్యాబినెట్ ఆమోదం ఇవన్నీ తీసుకొని మరి కలెక్టర్ గారు సంపూర్ణంగా ఈ గ్రామ పంచాయతీని మళ్ళొక రీసర్వే చేసిన తర్వాత సంవత్సరానికి ఈరోజు మనము మున్సిపాలిటీగా కూడా చేసుకోవడం జరిగింది. మున్సిపాలిటీ చేసుకున్న తర్వాత మరి ఈ యొక్క ములుగును అన్ని రకాలుగా అభివృద్ధి చేయాల్సిన లక్ష్యంతో ఈరోజు ములుగు హెడ్ క్వార్టర్ నుంచి మరి పక్కన ఉన్నటువంటి జంత్రాపల్లిలోకి డబల్ రోడ్ కోసం, అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ కోసం మరి పంచాయతీరాజ్ శాఖ నుంచి 3.5 కోట్లతోటి ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అదేవిధంగా ములుగులో మరి కాలేజీ ఎదురుగా మదనపల్లి, జగ్గనపేట, పట్టిపల్లి, దేవుగురుపట్నం పోయే ఆ రోడ్ ఏదైతే ఉందో తూక్కుంటా దాకా అది కూడా తొందరలోనే వెడల్పు చేసి సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం. ఇంకా మసీద్ రోడ్ కూడా అవన్నీ రోడ్లు ఎక్కడికక్కడ బురదమైనాయి. మన ములుగు గ్రామ పంచాయతీ నుంచి మండల హెడ్ క్వార్టర్ నుంచి నియోజకవర్గం, జిల్లాగా, మున్సిపాలిటీగా ఈరోజు మనం సాధించుకోవడం జరిగింది. కానీ ఆ స్థాయిలో మరి గతంలో వర్క్స్ రాక ఇబ్బంది పడ్డాం. గత 10 సంవత్సరాలుగా వాళ్ళు ఇవ్వలేదు. కానీ ఎలక్షన్ల ముందు మమ్మల్ని ఓడించాలని మాత్రం అప్పటికప్పుడు మల్లంపల్లి అని లాస్ట్ జీవో ఇచ్చి 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు. అక్కడ వ్యక్తినే మరి జగదీష్ గారు చైర్మన్ గా ఉన్నారు. మంత్రులు ఓట్లప్పుడు కూడా అన్ని కనీసం మండలం కూడా ఇవ్వలేదు. ఈ రోజు మనం ఇస్తే వాళ్ళు డ్రామా రాజకీయాలు చేస్తారు. మేము ఇచ్చినా మీరు ఇచ్చినా అని కేవలం ఓట్ల కోసం ఇచ్చారు. మీరు చేసిందంతా ప్రజలకు తెలుసు కాబట్టి వాళ్ళని ఓడించి ఈరోజు ఎంపీగా, ఎమ్మెల్యేగా మమ్మల్ని ఇద్దరిని కూడా గెలిపించడం జరిగింది. కాబట్టి ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోవడం కోసం ఇద్దరం కూడా అన్న చెల్లెల్లాగా, అప్పుడు మేమిద్దరం ప్రతిపక్షాలలో ఉన్నాం, ఇప్పుడు కాంగ్రెస్ లో ఇద్దరం కలిసి పనిచేసిన, ఇప్పుడు ఇద్దరం కూడా బలరాం నాయక్ గారు నేను కలిసే పనిచేస్తా ఉన్నాం. 2009లో వారు మొదటిసారిగా ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేసారు. నేను కూడా మొదటిసారిగా అప్పుడు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినా. అప్పుడు వచ్చిన బ్రిడ్జీలు చాలా బ్రిడ్జీలు, అవే బ్రిడ్జీలు ఇవాళ సర్వాపురం బ్రిడ్జి కావచ్చు, లేకుంటే కొడిసెల రోడ్ కావచ్చు, ముత్తాపురం కావచ్చు, గోనెపల్లి కావచ్చు, మరి ఇంకా అనేక అంగన్వాడీ సెంటర్స్ కావచ్చు. ములుగు హాస్పిటల్ కూడా 5 కోట్లతోటి ఆ రోజు వారు ఉన్నప్పుడే సెంట్రల్ నుంచి తీసుకొచ్చినటువంటి జీవోనే
ఆ తర్వాత మన ప్రభుత్వం పడిపోయింది కాబట్టి 2014లో నెక్స్ట్ వచ్చిన వాళ్ళు కట్టిరు తప్ప ఆ రోజు సెంట్రల్ నుంచి తీసుకొచ్చింది మరి మన బలరాం నాయక్ గారే. పెద్ద బ్రిడ్జి ఈ రోజు ఏటూ నాగారం బ్రిడ్జి కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం సోనియమ్మ గారి నాయకత్వంలో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కూడా మరి 2014లో 9 నుంచి 14లో ఎట్లయితే పని చేసినామో ఈ రోజు కూడా ఈ యొక్క నియోజకవర్గాన్ని ఈ యొక్క జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం కోసం ఒక దిక్కు ములుగులో బస్ స్టాండ్ నిర్మాణం చేస్తున్నాం, ఏటూ నాగారంలో బస్ స్టేషన్ నిర్మాణం చేస్తున్నాం, ఇంకా సబ్ స్టేషన్లు కూడా దాదాపుగా 6 వరకు శాంక్షన్ చేయించుకున్నాం, టూరిజాన్ని డెవలప్ చేసుకుంటున్నాం. అదే విధంగా మహిళా భవనాలు, రోడ్లు, ఇల్లులు కూడా గత 10 సంవత్సరాలలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో మరి 2014లో 1000 ఇల్లులు ఇస్తే దాంట్లో 600, 500 కూడా కంప్లీట్ కాక బిల్లులు రాక పెండింగ్ పెట్టిపోయి ఈ రోజు 5000 ఇచ్చినా కూడా కొంతమంది కావాలని రాద్ధాంతం చేస్తున్నారు. నేను ములుగు నియోజకవర్గ ప్రజలకు, జిల్లా ప్రజలకు ఒకటే చెప్తాను, ఏకకాలంలో 5000 ఇల్లు ఇచ్చినాం. ఇప్పుడు మొన్న మళ్ళా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రావడంతో మన ఎంపీ గారు మేము విజ్ఞప్తి చేస్తే ఇంకొక 1000 కూడా ఇస్తాం. దరఖాస్తులు తీసుకుంటాం, వాటన్నింటిని కూడా వెరిఫికేషన్ చేస్తాం, అర్హులైనటువంటి వాళ్ళకి ఇస్తాం. కానీ అనవసరంగా ప్రతిపక్షాలు చేసేటువంటి కుట్రలు బలైతే వాళ్ళే నష్టపోతారు, ప్రజలు నష్టపోతారు. ఇచ్చేది మేము, మీకెవరికన్నా రాకుంటే ఎంపీడీఓ దగ్గర పోండి, ఎంఆర్ఓ దగ్గర పోండి, కలెక్టర్ దగ్గర పోండి, మా దగ్గర రండి. మేము ఎంక్వైరీ చేయించి అర్హులైతే తప్పకుండా ఫస్ట్ సెకండ్ నెలక ఇంకో 2 నెలలక ఇస్తాం, లేని వాళ్ళకైతే తప్పకుండా వస్తాం. కానీ కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707.